అయితే ఈ సాధనకు కొన్ని మార్గాలు కావాలి కదా. ఆ మార్గాలు ఏమిటి అని అంటే భగవాన్ ఈ స్థాయి భేదాన్ని మనకు చెప్తూ ఉన్నారు. తొలినాళ్లలో శ్లోకాలు పద్యాలు నోటికి వచ్చినటువంటి సమయంలో మనం బిగ్గరగా చదువుతూ ఉంటాం, దేవుడి పటం ముందు కూర్చుంటాం, స్తోత్రాలు హాయిగా చదువుకుంటూ ఉంటాం, ఆనందాన్ని కలిగిస్తుంది. అట్లా అనగా 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 ఆ శ్లోకం మనం అయిపోతాం భ్రమర కీటక న్యాయ విశేషంతో. అంటూ అంటూ వింటూ వింటూ ఉంటే ఆ అనబడింది వినబడింది మనం కావాలి. బికమ్ వాట్ యు రీడ్ అనేటువంటిది పాశ్చాత్య ధోరణి. భారతీయ ధోరణి కూడా అదే. ఓ పురాణం చదివాం, ఓ గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, కుచేలోపాఖ్యానం, వామన చరిత్ర చదివాం. అవి మనం కాకపోతే చదివి ప్రయోజనం ఏమిటి? గజేంద్ర మోక్షం మనకేం చెప్తున్నది? ఇంద్రియాధీనుడివి కాకు, ఇంద్రియాలను జయించు, దేనికి తొందరపడకు, దేనితోనూ తాదాత్మ్యం చెందకు, నీకున్న జనబలం మీద, ధనబలం మీద, అధికారం మీద, పదవి మీద ఆధారపడకు. నీ మీద నీవు ఆధారపడి నీవు పరమాత్మకి సమర్పణ, శరణాగతి, వినయమన్న 3 భావనలతో ఉండు అని గజేంద్ర మోక్షం చెప్తున్నది. మరి గజేంద్రుడు ఆ పని చేయనందువలన కరిమకరి సంగ్రామం జరిగింది. కరి అంటే ఏనుగు, మకరి అంటే మొసలి. అది పట్టుకున్నది, సంసారం వదలటం లేదు. సంసారంలో ఇరుక్కుపోయినాడు గజేంద్రుడు. ఆయన ఏం చేశాడు? పరమాత్మని ఉపాసన చేశాడు, ప్రార్థించాడు. ఇగో ఇప్పుడు మనం అనుకున్నట్లే బిగ్గరగా అరిచాడు. ఎంతవరకు అరిచాడంటే వైకుంఠపురంలో ఉన్న విష్ణుమూర్తికి వినపడేంతగా అరిచాడు. కానీ ఎప్పుడు అరిచాడు? ముందా తర్వాత? తన శరీరంలో సత్తువంతా నిస్సత్తువై తాను ఇక ఏమీ చేయలేని ఒక మానసిక దైహిక దౌర్బల్యానికి లోనై శరీరంలో ఉన్న రక్తమంతా మడుగులో కలసిపోగా మరణం ఆసన్నమవుతున్నటువంటి ఒక భావన కలిగినప్పుడు పరమేశ్వరుడు గుర్తొచ్చాడు. నువ్వు తప్ప ఆత్మభవు ఈశ్వరుని శరణంబు వేడెదన్. అప్పుడు శరణాగతికి వెళ్ళాడు. అదే మనం ముందు గనక భగవంతుడికి సమర్పించి ప్రతిరోజు నువ్వు ఏ పని చేయటానికి వెళ్ళు, పరమేశ్వర నేను జీవించటానికి నువ్వు నాకు ఒక్కరోజు మరొక అవకాశం ఇచ్చావు, ఈ అవకాశం సద్వినియోగం అయ్యేట్టుగా చూడు, నా వలన ఎవరికి అపకారం జరగకుండా చూడు, అట్లాగే ఎవరి వలన నాకు కూడా అపకారం జరగకుండా చూడు, అందరం కలిసి సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై, మేము కలిసి మెలిసి ఉండేలా చూడు, కలిసి పరస్పరం విషయం నేర్చుకునేట్లుగా అనుగ్రహించు, కలిమిని పెంచు, బలిమిని పెంచు, సంపదని పెంచు, పెంచుతూ పెంచుతూనే ఇవన్నీ పంచుకునే మనస్సుని కూడా ఇవ్వు. ఎంత అద్భుతమైనటువంటి బృహదారణ్యకం ఏం బోధిస్తున్నది! ఇట్లా గనక ప్రార్థించినట్లయితే ఆ రోజంతా కూడా భగవంతుడి యొక్క అధీనంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకంటే శక్తివంతుడు, మనకి త్రాత, మనకి భగవంతుడు, తండ్రి, గురువు అయినటువంటి దైవం చేతిలోకి మన మనస్సు వెళ్ళిపోయిందో మన మనస్సు కూడా దైవమే అవుతున్నది. అందుకనే మనసే దైవం అన్నది. మనసు దయ్యం కాదు, మనసు దైవం. ఆ దైవ ప్రేరితమైనటువంటి భావనలో నుంచి మన కార్యకలాపాలు సాగినట్లయితే మనకి ఒక ఆనందం కలుగుతుంది. ఆ రకంగా గజేంద్ర మోక్షణం నుంచి మనం నేర్వవలసిన ఒక పాఠం ఏమిటంటే, అంతా అయిపోయాక కాదు, ఆరంభంలోనే భగవంతుడి వైపు మన మనస్సును తిప్పుకోవాలి. అప్పుడు ఇంద్రియాలు తొందర పెట్టవు, మనస్సు బాధించదు, హృదయమే మనల్ని శాసిస్తుంది, ధర్మ మార్గంలోనే నడుస్తాం. దానివలన ఈ ప్రపంచం మొత్తానికి మన వలన ప్రయోజనం కలుగుతుంది. అంతకంటే మానవ జన్మకి సార్థకత ఏమున్నది? ప్రహ్లాద చరిత్ర తీసుకుందాం. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు తండ్రి కొడుకులు. హిరణ్యకశిపుడు అంటాడు హరి లేడు అంటాడు, ప్రహ్లాదుడు అంటాడు హరే ఉన్నాడు. ఎక్కడున్నాడు?
అసలు ఆయన లేని చోటు ఎక్కడున్నదో చూపించమంటున్నాడు ప్రహ్లాదుడు. నిజంగా నీ హరి ఉన్నాడా అని అడుగుతున్నాడు హిరణ్యకశిపుడు. అసలు నీలో నాలో సర్వాణువులలో పరమేశ్వరుడు విష్ణువు దాగి ఉన్నాడని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఓ రోజు వచ్చింది, సందర్భం ఏర్పడింది. రేపు పొద్దున ప్రహ్లాదుడిని అడుగుదాం, వాడిని విష్ణువుని చూపించమని అడుగుదాం. ఉన్నాడు అంటున్నాడు కదా అనుకున్నాడు హిరణ్యకశిపుడు. ఈ విషయం సర్వాత్మైనటువంటి విష్ణువుకి తెలియకుండా ఉంటుందా? ఏమో, నా భక్తుణ్ణి రేపు వీడు పరీక్షించటానికి వస్తున్నాడు గనక భగవంతుడున్నాడన్న విశ్వాసం నిలబెట్టే బాధ్యత భగవంతుని మీదే ఉన్నది గనక ఆ క్రితం రోజు రాత్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు కలుసుకునేటువంటి మందిరంలో ప్రతి రేణువులో ప్రతి అణువులో విష్ణుత్వం దాచి ఉంచాడు ఆయన, విష్ణు శక్తిని. తెల్లవారింది, హిరణ్యకశిపుడు వచ్చాడు. ప్రహ్లాదుడితో ఒక మాట ప్రారంభించి, ఏడిని హరి ఎక్కడున్నాడు చూపించమన్నాడు. అక్కడ ఇక్కడ ఏమిటి, అన్ని చోట్ల ఉన్నాడు అనగానే, ఇక్కడ చూపించగలవా అని ఒక స్తంభం మీద గద్దతో కొట్టాడు. నరసింహస్వామి వచ్చాడు. మనకు అంతవరకు కథ తెలుసు. అసలు విషయం ఇక్కడుంది. నరసింహస్వామి పంజా విసిరాడు. ఎవరి మీద? హిరణ్యకశిపుడి మీద. హిరణ్యకశిపుడిని దగ్గరకు లాక్కున్నాడు, తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. రక్తమంతా తాగాడు, పేగులన్నీ కంఠమాలలుగా వేసుకున్నాడు. వాడిలో ఉన్న చెడు రక్తమంతా తాను గ్రహించాడు. విష్ణువు లేడు 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 అని అన్నా, విష్ణువు అన్న పదం వాడిన కారణంగా యోగాన్ని అనుగ్రహించాడు. వాడికి మళ్ళీ జన్మ లేకుండా చేశాడు. ఒక తండ్రి వలె ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. చూశారా, మనం చూసే దృష్టిలో విషయం అలా కనిపిస్తుంది. అంతవరకు హరి ఉన్నాడని, విష్ణు యొక్క శక్తిని అనేక రూపాలలో సంభావన చేసి కీర్తించి ఉత్తమోత్తమైన భక్తాగ్రేసరుడుగా ఉన్నటువంటి భాగవతుడు ప్రహ్లాదుడు కదా. తీరా సాక్షాత్తు విష్ణుమూర్తే తన ఇంటికి వచ్చేప్పటికీ ఆ రూపాన్ని చూసి భయపడి ఓ స్తంభం వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. తన తండ్రి నరసింహస్వామి చేతిలో మరణించటం చూశాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు? భోగంలో ఉన్నటువంటి హిరణ్యకశిపుడికి యోగాన్ని ఇచ్చాడు. యోగమే కోరుకున్నటువంటి భాగవతుడికి అంటే ప్రహ్లాదుడికి రాజ్యమేలుకు అని భోగం ఇచ్చాడు. ఇది విచిత్రం. కాబట్టి ఈ కథ మనకేం చెప్తున్నది? కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం. భగవాన్ రమణులు అదే ప్రతిపాదన చేస్తున్నారు. నువ్వు అనుకున్నది ఆయన ఇవ్వడు, నీకేది ప్రాప్తి ఉన్నదో అది ఆయన ఇవ్వకుండా ఉండడు. నీ షేర్ నీది ఇక్కడ ఈ ప్రపంచంలో ఉంది, దాన్ని ఎవరు ముట్టుకోలేరు. కానీ నువ్వు కష్టపడి పని చేయకుండా నాకు అంతా రావాలి అంటే అది మాత్రం రాదు. ఇది సత్యం. అటువంటి ప్రహ్లాదుడు కృతయుగం దాటి ఇదిగో ఇంకా త్రేత దాటి ద్వాపరం దాటి కలియుగంలోకి వచ్చినా తన మనవడైనటువంటి బలిచక్రవర్తితో కూడి పాతాళలోకంలో ఉన్నాడు. ఇంకా బలికి ఇంద్ర పదవి రావాలి, చాలా సమయం పడుతుందన్నాడు విష్ణువు. ఇది వామనావతార ఘట్టం. ప్రహ్లాదుడికి బలిచక్రవర్తికి సుదర్శన చక్రం కాపలాగాస్తూ ఉన్నది. మరి వాళ్ళిద్దరూ ఏం చేయాలి? ఉండి ఆ పాతాళలోకంలో ఉంటే నిత్య హరినామ సంకీర్తనం చేస్తూ ఉండాలి, అంతే. కాబట్టి ప్రహ్లాద చరిత్ర మరొకటి బోధిస్తున్నది. నువ్వు అనుకున్నది నీకు దొరక్కపోవచ్చు, దొరకదు. కర్త అనుకున్నది నీకు లభించకుండా ఉండదు. నిర్ణాయక శక్తి ఎవరిదంటే భగవంతుడిదే, కర్తదే. కొద్దిగా వామనావతారంలోకి వెళదాం. 3 అడుగుల నేల కావాలి అని అడిగాడు బలిచక్రవర్తిని. ఆ 3 అడుగుల నేల కావాలి అన్నప్పుడు సర్వవ్యాపకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అతి చిన్నవాడైపోయాడు, వామనుడైపోయినాడు. అంటే నువ్వు ఎవరి ముందైనా చెయ్యి జాపితే చాలా చిన్నవాడివి అయిపోతావని చెప్తున్నది. వరాలు పొందిన తర్వాత బలిచక్రవర్తికి ఒక ఉద్ధారణ, ఉన్నత స్థితిని, అనుగ్రహాన్ని వరదానం చేసినప్పుడు, అంటే ఇచ్చినప్పుడు
అదే వామనుడు త్రివిక్రముడైనాడు. అంటే ఇవ్వటంలో ఒక విస్తృతమైనటువంటి శక్తి ఉన్నది, పుచ్చుకోవటంలో ఒక న్యూనత ఉన్నది. కాబట్టి ఈ చరిత్ర మనకేం చెప్తున్నది? రిమైన్ ఏ గివర్, నాట్ ఎ టేకర్. తీసుకుంటూ ఉండండి, అల్పం అయిపోతాం, చిన్నవాళ్ళం అయిపోతాం. ఇస్తూ ఉండండి, చాలా పెద్దవాళ్ళం అయిపోతాం. ఎందుకని పెద్దవాళ్ళం అవుతామంటే ఆనందం వలన, తృప్తి వలన. కనుకనే తృప్తే ముక్తి అన్న జల్లెళ్ళమూడమ్మ. తృప్తిని మించి ఇంకోటి లేదు నాన్న అంది. అది అలవాటు చేసుకోవాలి. తృప్తి వలన ఆనందం కలుగుతుంది, సంయమనం ఏర్పడుతుంది, సహనం ఏర్పడుతుంది. ఆశలన్నీ కూడా వెర్రి ఊడలు వేయకుండా ఒక చోట ఆగిపోతాయి. ఇది ఒక గంభీరమైనటువంటి విషయం. కాబట్టి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క పురాణం మనకి అధ్యాత్మ మార్గంలో వికాసమానం చెందించే దిశగా మనల్ని తీసుకుని వెళుతున్నాయి. పురాణాన్ని పురాణంగా చెప్పుకున్నట్లయితే పద్యాలు పాడుతూ, అరుస్తూ, కేకలేస్తూ, జనరంజకంగా ఉపన్యాసం చేస్తూ వెళ్ళినట్లయితే అది ఒక స్థాయి అన్నారు ఆయన. ఆ ఒక స్థాయి నుంచి ఇంకా చాలా స్థాయిలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి మనం. ఆ వెళ్ళాలి అంటే మనస్సుని దిటవు చేసుకోవాలి, ఓపెన్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇందాక అనుకున్నాం, ఓ దేవుడి పటం ముందు కూర్చొని శ్లోకాలు పాడుతాం, పద్యాలు పాడుతాం, నైవేద్యం ఇస్తాం, గంట కొడతాం, చేయవలసినవన్నీ చేస్తాం. స్తుతి గీతాలు పాడినంత మాత్రాన అది ముక్తి వైపు దారి తీయదు. ముక్తిని ఇవ్వవు, దారి తీస్తాయి, దారిని చూపిస్తాయి. అయితే ఆ తర్వాత కాస్త జపం చేసుకుంటాం. ఓ నామం, ప్రణవం, ఓంకారం అనుకుందాం. ఓంకారాన్ని జపం చేస్తూ చేస్తూ దాని తర్వాత అజపం చేసుకోవాలి అని మనం అనుకున్నాం. తర్వాత తపస్సు చేస్తాం. తపస్సు చేయటం అంటే ఏం లేదు, తమస్సుని పోగొట్టుకోవటానికి చేసే ప్రయత్నమే తపస్సు. దానిలో చిత్తైకాగ్రత ఉన్నది, ఒక ధీర గంభీరమైన విషయం ఉన్నది, తనలో తాను నిలకడ చెందేటువంటి ఒక పూర్ణ ప్రయత్నమే తపస్సు. అది కాన్సంట్రేషన్, కాంటెంప్లేషన్. ఈవేళ రెండు మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వస్తువు మీద మనస్సుని మనం నిలబెట్టుకుని ఉన్నట్లయితే, దానిని పదే 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 అనుకుంటూ ఉన్నట్లయితే, నెమ్మదిగా వస్తువు, దాని రూపము, దాని నామము, దాని స్వభావము మన నుంచి విడిపోయి దాని తత్వం మనలో మిగిలి అది మనం అయిపోవాలి. ఇది ఒక ప్రక్రియ. కాబట్టి స్తోత్రాదుల కంటే, పూజల కంటే, దాన ధర్మాల కంటే, యజ్ఞ యాగాదుల కంటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అంటే ఆ కంటే అంటే అవి వద్దు అని మాత్రం కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ మనం చేయవలసిందే, కానీ అర్థం ఎరిగి చేయాలి. ఎంతకాలము అక్కడే ఉంటామా? మెట్లెక్కాలి, ఒక్కొక్క మెట్టెక్కుతూ పైకి రావాలి. ఆ క్రమ పరిణామ దశని భగవాన్ రమణులు మనకి ఉపదేశనం చేస్తూ హాయిగా వీటన్నింటికంటే ధ్యానము ఉత్తమము అన్నారు.